హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫినైట్ పిక్సెల్ తెలుగు. ఈ వీడియోలో మళ్ళీ మనం రోబ్లెక్స్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ కూడా ఆడబోతున్నాడు అనమాట. అతని పేరు గ్రేడాక్ ఏ. నేను ఈ గేమ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఆడి కొన్ని ట్రిక్స్ ఇంకా దీన్ని ఎలా ఆడాలి, ఈ గేమ్ మొత్తం ఎలా మొత్తం నేర్చుకున్నాను. సో కొన్ని ఐటమ్స్ కూడా ఎక్యూప్ అయితే చేసుకున్నాను. మా ఫ్రెండ్ అయితే చెప్పాడు అలా ఎక్యూప్ చేసుకోవాలని. అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. సో ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి అండ్ మిగతా టాప్ చేసి వస్తాయి అనుకుంటా. నేను వచ్చేసి చేస్తాను స్టాప్. తర్వాత అయితే మీకు రోబాక్స్ కూడా గివ్ అవే అయితే ఇస్తాను. అయితే ఓకే, నేను హోమ్లోకి అయితే వెళ్ళాను. ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ లాస్ట్ లీవ్ ఆడదాము. లాస్ట్ లీవ్ వద్దండి, ఈసారి మనం ఏదైనా వేరే గేమ్ అయితే చూద్దాం కొత్తగా. స్క్విడ్ గేమ్ ఆడదామా? అంటే ఇప్పుడు ఏంటి స్క్విడ్ గేమ్ అంటే ఇప్పుడు దానిలో ఉన్నవన్నీ ఉంటాయా? ఓకే, స్క్విడ్ గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్ మనం. ఓకే, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అవన్నీ ఉంటాయి. మీకు స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇన్వైట్ ఫ్రెండ్స్, నేను ఇన్వైట్ అయితే పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వస్తావా నా మ్యాచ్లోకి? అయితే ఇది ఒక ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్ లాగా, మనకి మైండ్ క్రాఫ్ట్ జీటీ ఆన్లైన్ ఇవ్వాలను పంపించాను చూడు. బ్రో నాకు పంపించే ఇప్పుడు వస్తుందా నువ్వు ఆడడానికి? ఆగు, నీకు ఇన్వైట్ అయితే పంపిస్తాను. ఓకేరా, ఆగు లీవ్ అయితే అవుతున్నాను. నీకు వచ్చి ఉంటుందా? జాయిన్ కొట్టలేవా నువ్వు? ఆగు, నేను స్టార్ట్ కొడతాను, నువ్వు జాయిన్ కొట్టు. జాయిన్ కొట్టు. వచ్చింది ఇలా కూడా జాయిన్ అయిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. జాయిన్ అయితే అవుతుంది. అయ్యో మొబైల్ అనమాట, మొబైల్ నుండి ఆడుతాను, ఫోన్ నుండి. స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే, ఇక్కడికి రా, ఇక్కడికి రా, చాలా స్లోగా ఉంది. అది షిఫ్ట్ పట్టు ఓకే, కానీ షిఫ్ట్ పట్టుకుంటే స్పీడ్ ఎక్కుతున్నాం. సౌండ్ తీసేస్తాను. ఈ కాపీరైట్ ఇవన్నీ కాపీరైట్ వచ్చింది కొంచెం సౌండ్ పడదు. ఓకే, స్టార్ట్ అవుతా. 42 seconds ఇక్కడ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏం లేదు మనకి స్క్విడ్ గేమ్ అని ఎపిక్ ఇవి కూడా మనం కొనుక్కోవాల్సిందే రోబాక్స్తో. ఈ గేమ్లో మోస్ట్ ఆఫ్ ది టైం అన్ని రోబాక్స్ మీదే ఉంటాయి అనుకుంటా. అరే నువ్వు దీనిలోనే ఉన్నావా? సర్కిల్లోనే ఉన్నావుగా. మోస్ట్ ఆఫ్ ది టైం రోబాక్స్ ఉంటేనా మనము ఈ గేమ్లో కొన్ని ఓకే మోస్ట్ ఆఫ్ ది టైం రోబాక్స్ ఉంటేనే మనము ఈ గేమ్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ ఆడచ్చు. ఏం పర్లేదు, మీరు రోబాక్స్ లేకపోయినా నేను వచ్చేసి మీకు టాప్అప్ అయితే చేస్తాను. ఒక టాస్క్ అయితే మళ్ళీ సపరేట్ వీడియోలో నీకు వచ్చేసి 100% గివ్ అవే అయితే ఇస్తాను. నేను ఫ్రీ ఫైర్లో కూడా మా ఫ్రెండ్స్ చాలామంది అడిగితే చాలాసార్లు ఇచ్చాను నేను. ఇది లెక్క రోబాక్స్ కూడా తక్కువ రేట్లోనే ఉంటే చూస్తాను. మరి నేను ఆఫర్స్ ఏమైనా ఉంటే గిఫ్ట్ కార్డ్స్ కొని ఇస్తాను. స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం వచ్చిందో రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనుకుంటా. ఫస్ట్ మనకి సిరీస్లో బూస్ట్ పిక్ యువర్ టీమ్. గార్డ్ అయితే రోబాక్స్ కట్టాలి. ప్లేయర్ మనం ప్లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే గార్డ్ అయితే మళ్ళీ రోబాక్స్ కట్టాలి. ఇక్కడ ఏం తీసుకోవాలరా? లైఫ్. ఓకే, లైఫ్ తీసుకుంటున్నాను అయితే. ఓకే, ఎక్స్ట్రా లైఫ్ అంటే డబ్బులు కట్టాలి రా, వేటికైనా రోబాక్స్ కట్టాలి. ఓకే, ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఏంటి స్టార్ట్ అయింది అనుకుంటా. వెల్కమ్ పార్టిసిపెంట్స్ టు యువర్ స్క్విడ్ గేమ్ రైట్స్. అచ్చం గేమ్లో ఉన్నట్టే చూపిస్తున్నారు. కంప్లీట్ ఆల్ ద గేమ్ అండ్ బీ ద లాస్ట్ వన్ స్టాండింగ్ టు విన్ ద గ్రాండ్ ప్రైజ్. యా, ఇప్పుడు నిజంగానే రోబాక్స్ ఏమైనా ఇస్తారా మనకి? ఇయర్ ఇస్తారా? అవును, గ్లాస్ మేకర్ అంటే మనకి షోలో చూపిస్తుంది ఏంటంటే ఆ గ్లాస్ మేకర్ వల్ల ఆ గ్లాస్ మీద పడకుండా తప్పించుకోవాలి. ఇంకా విచ్ గ్లాస్ ఇస్ రియల్ ఆఫ్ ఫేక్? ఏంటి
ఏంట్రా కలట్లేదు. గో త్రూ డోర్ అండ్ టేక్ ఎ ఫోటో. గైస్ ఇక్కడ మనం స్టార్టింగ్లో లాగా ఫోటో తీసుకోవాలి. అంతా రియలిస్టిక్ అయితే ఇచ్చారు చాలా బాగుంది. ఫోటో టేకెన్. మేక్ ద వే అప్ టు ద స్టేర్స్. నువ్వు పైకి ఎక్కుతున్నావా? ఫోటో తీసుకో. అప్పుడు ఫోటో అంటే నేనైతే షిఫ్ట్ కీ పట్టుకుంటే అప్పుడు నా కంట్రోలర్ ఛార్జింగ్ అయిపోయింది ఇందా. కానీ అంటే ఒక ఇది వచ్చేసాను గైస్. స్క్విడ్ గేమ్ ఫస్ట్దే రెడ్ లైట్ గ్రీన్ లైట్. స్పాటెడ్ బై గర్ల్ చెప్పాను కదా. రెడ్ లైట్ గ్రీన్ లైట్. రెడ్ లైట్ డోంట్ మూవ్. యస్ డోంట్ మూవ్. యస్ మనం జాగ్రత్త ఉండాలి ఇక్కడ. చాలా భయంకరంగా ఉంది ఇదైతే. నాకు ఒక్కసారి అది రెడ్ అక్కడ షేప్ ఆఫ్ సంజన అన్నప్పుడు ఆగి కాదు. మా ఫ్రెండ్ అయితే పోయాడు. చాలా భయంకరంగా ఉంది ఇదైతే నిజంగా. నిజంగా చాలా రియల్లీ గైస్ నాకైతే వణుకు వస్తుంది. మా ఫ్రెండ్ నిజంగా స్లోగా చిన్నగా ఏం కాదు. ఇంకా 2 minutes ఉంది. అది అది ఓకే 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 చాలా భయంకరంగా ఉంది గైస్. ఇక్కడైతే కామెడీస్ అవుదా గైస్ 100% అవుతున్నా. సో నేను వచ్చి మూవ్ అవును. ఫైనల్ కంప్లీట్ గెస్ట్ విత్ మెనీ గేమ్స్. ఫైనల్లీ యూ విల్ షార్ట్లీ మూవ్ టు ద లాబీ. యా చాలా మంది చనిపోయారు లిటరల్లీ. చాలా మంది గేమ్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. నిజంగా చాలా భయంకరంగా ఉంది. ఇది వచ్చేసి గ్రేడార్ ఇంకో ఇక్కడ రిప్ అని ఇంకో వీళ్ళిద్దరు రిప్ అన్నమాట. వాళ్ళ సమాధులు అంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు స్పెక్ట్ చేయాలా? వాళ్ళు వచ్చి స్పెక్టింగ్ చేయాలి. స్పెక్ట్ లీవ్ అయిపోవాలి. కంగ్రాచులేషన్ టు ద విన్నర్స్. ద టోటల్ కాయిన్స్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. అండ్ చనిపోయే కొద్ది ఇంక్రీజ్ అవుతుంటాం. ఇప్పుడైతే $44 ఇది వచ్చేసి 20% అయితే 10% మీరు లేదా నైస్ 10% మీరు లేదు 10% మీరు లేదు. అది నీకు స్పెక్ట్లో కనపడింది కదా 10% మీరు లేదు. ఎందుకంటే 10% మీరు ఎందుకు ఇవ్వలేదంటే సర్వైవ్ అవ్వాలి. కొట్టుకుంటారు కొట్టుకొని చచ్చిపోవాలి. సర్వైవ్ అవ్వాలి అంతే కదా. 2% కావాలని అరే లోన్ పట్టుకొని అలా వచ్చింది కూడా వీళ్ళ దగ్గర నెల తప్పించుకోలేదు. వీళ్ళ దగ్గర తప్పించుకోవాలి అంటే చాలా. అరే వెపన్స్ ఏమి లేదు. వీడు కావాలంటే 20% ఇవ్వాలి. అరే ఒక్కొక్కడు ఎక్కడన్నా వస్తుంది 10% ఇవ్వాలి. 10% ఇవ్వచ్చు.
be shortly moved to the lobby. Yeah, finally. Finally guys, ఇది వచ్చేసి ఫ్రంట్ పర్సన్ వ్యూలో రావట్లేదు. ఇప్పుడు వచ్చిందా? ఇదే ఇస్తున్నాను గైస్. ఫైనల్ మనం సర్వైవ్ అయితే అయిపోయాం. ఏంట్రా ఇది ఫ్రంట్ పర్సన్? కంగ్రాచులేషన్ టు ద విన్నర్స్. The total cash price has increased. Finally. దీని తర్వాత ఇంకో గేమ్ అయితే ట్రై చేద్దాం. We'll now proceed to the another game. గైస్ ఇందాక వచ్చేసి ఇది ఎందుకో సర్వర్ డిస్కనెక్ట్ అయింది. అసలు అర్థం కావట్లేదు ఎందుకు డిస్కనెక్ట్ అయిందో కూడా అర్థం కావట్లేదు నాకు. అలా వచ్చి పోయింది ఇంకా సర్వర్ నుండి అయితే పోయింది. ఓకేనా, సో మనం వేరే గేమే ఆడదాం. ఇంకా గేమ్ నాకు ఎందుకు నచ్చట్లేదు, అది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం కానీ ఫ్రంట్ పర్సన్ వ్యూ నుండి అసలు రావట్లేదు. ఫ్రంట్ పర్సన్ వ్యూ నుండి వస్తే బాగుంటుంది. అరే మంచి గేమ్ చెప్పరా ఇంకా. పార్కోర్సా? క్యాష్ టైప్ పార్కోర్స్ బాగానే ఉంటారా? పార్కోర్స్ బాగానే ఉంటారని మన స్కూల్ ఎస్కేప్ ఆడదామా? ఓకే గైస్, స్కూల్ ఎస్కేప్ నాకు రావట్లేదు కానీ అసలు అయితే బాగానే ఉంటుందంట. నేను ఒకసారి సెర్చ్ చేస్తాను. బేరీస్ ప్రిజన్ అది వద్దులే, సెర్చ్ చేద్దాం ఫస్ట్. సెర్చ్ ఎక్కడ ఉంటుంది? ఇదేనా? ఓకే, బేరీస్ ప్రిజన్ అన్నట్టు గైస్ ఆడబోతున్నాం ఇప్పుడు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటా. బేరీస్ ప్రిజన్ రన్ కొట్టేసాను నేను. జాయిన్ కొట్టరా, నేను ఫస్ట్ వెళ్తాను, జాయిన్ కొట్టాం. ఓకే, బేరీస్ ప్రిజన్ రన్ వర్షన్ 2 ఫ్రంట్ పర్సన్ OBB కొట్టరా. కొట్టాము, జాయిన్ కొట్టాడు. ఇప్పుడు మనం ఒకటి జాగ్రత్తగా మనమే గెలిచేది గేసి సరే 100% తగ్గేది లేదంటే కూడా హ్యాష్టాగ్స్ ఇక్కడ వచ్చేసి అదే అవుట్ గేసి మనకి ఫస్ట్ పర్సన్ search for Fat Paps on YouTube. ఓకే, మనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మరి తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ గురించి. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలిగితే నేను ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ కొత్త గేమ్స్ కానీ అడగలుగుతాను. ఎక్కడున్నావు? నాకు కనపడలేదు చదువు. ఓకే కనపడ్డాడు. ఏంట్రా అది ఆరెంజ్ కలర్లో ప్రిజన్ జాకెట్ అందరికి అంతే ఉంటుందా? ఓ ప్రిజన్. ఈ బేరీని కూడా మళ్ళీ రోబాక్స్ పెట్టుకున్నాక వచ్చేసి నేనైతే చెప్తున్నా కదా గైస్, మీకు వచ్చేసి 100% గివ్ అవే అయితే ఇస్తాను. ఆగరే వ్యూవర్స్కి గివ్ అవే గురించి చెప్తున్నా అంటే రే అరే ఏంద్రా ఇది నువ్వు అంత ఫాస్ట్గా ఎక్కేసినావు కదా. మనమే వీడు కొంచెం పొడవు లక్కుంది మా ఫ్రెండ్, నాతో పాటు ఇక్కడ పక్కన కూర్చొని ఆడుతున్నాను. నువ్వు చాలా ఆడుంటావు కదా. ఓకే దీన్ని క్లిక్ చేయాలా? అరే ఏంట్రా ఇది, ఏంట్రా క్లిక్. ఎస్ ఇప్పుడు ఎట్టెళ్ళాలి ఎట్టా? ఓకే మళ్ళీ ఏంటి పార్క్ కనపడ్డావు. ఇప్పుడు ఇది పార్కోర్లాను. సపోజ్ దాన్ని దూకాలి. ఇప్పుడు నా ముందు బటన్ ఎక్కడ? ఓ
ఇదేంటిది స్టాప్ చేయడానికి, స్టీమ్ని స్టాప్ చేయడానికి. ఇప్పుడు ఈ స్టీమ్ని స్టాప్ చేసేస్తే ఇక్కడ మనకి ఇందాక వచ్చింది రాలేదు, ఎలిమినేట్ చేసేది, అంతేనా? ఇప్పుడు ఇది ఎలా రాదే, ఎలా ఎక్కాలరా? ఓకే ఓకే, ఇలా ఎక్కాలా నేను? ఇందులో నుండి W ప్లస్ ఇలా కంట్రోలర్లో వేరేలాగుంది. కంట్రోలర్లో ఇందాక అప్పుడు కంట్రోలర్ నుండి ఆడాం కదా గైస్, అప్పుడు దానికంటే ఇప్పుడు నేను నార్మల్గా ఆడుతున్నాను, దాని ఛార్జింగ్ అయిపోయింది. యా నాన్న రే పోతామారా, బతికే ఉన్నాను కదా. అరే పోయాం. అరే నేను పోయారా? ఇక్కడ ఫస్ట్ నుండి వచ్చిందారా? నువ్వెక్కడున్నావు? నువ్వు ఆగు. ఇక్కడ లైఫ్స్ ఉంటాయా? లైఫ్స్ ఉండవు. అవుట్ అయితే వచ్చేస్తాను మళ్ళీ పాయింట్. ఏంట్రా ఇది చాలా కష్టంగా ఉంది. ఓకే నేను వచ్చి పర్ఫెక్ట్ ఆడుతున్నాను సార్ గైస్, మీరేం బాధపడకండి. నేను వచ్చేసి సెట్ గెలుస్తాను 100%. ఓకే నాట్ బ్యాడ్ గెలుస్తాం గైస్, గెలుస్తాం. యా గైస్, ఫైనలీ వచ్చేసారా? నేను ఎక్కడ ఉన్నానంటే అరే అయిపోయిందిరా, నేను లాడర్ ఎక్కేసా. ఈ లాడర్ ఎక్కేస్తే చెక్ పాయింట్ ఇది. చెక్ పాయింట్ ఇది. ఇప్పుడు ఈ బటన్ కొట్టాలి మళ్ళీ. ఈ బటన్ నొక్కితే ఇప్పుడు దానిపైన అట్లా పార్కూర్ గైస్. నోరే నా కోసం ఆగురా. ఓకే మన కోసం మా నాన్న వచ్చేసి వెయిట్ చేస్తాను గైస్. మీరు చెప్తున్నా కదా గైస్, 100% నాతో అయితే ఆడని, ఒక్క మ్యాచ్ అయినా ఆడలేదు. మీరు నాకు రిక్వెస్ట్ అయితే పంపించండి, మీకు ఐడియా అయితే చెప్పాను కదా లాస్ట్ టైంలో. మళ్ళీ చెప్తున్నాను, గ్రేట్ ఆర్క్ /999. ఓకే ఇక్కడనా? ఓహో ఇక్కడ తీసుకోవాలా? ఇది వ్రెంచ్ గైస్, మనకి వ్రెంచ్ తెలుసు కదా, దాన్ని పగలు కొట్టాలి. నెక్స్ట్ అర్థమైంది. ఓకే ప్రెస్ R. మనకి దీనిలో అయితే R, నీ దానిలో అయితే జస్ట్ అడ్జస్ట్ అయిపోద్దారా? ఫోన్లో జస్ట్ అడ్జస్ట్ చేస్తే చాలు గైస్. దీనిలోనే R కొట్టు, E కొట్టు. ఇప్పుడు ఏంది ఇక్కడ? నువ్వు ఒక్కడే నొక్కి సరిపోదా? కొట్టే సురకాలా? ఏంది ఇప్పుడు నీకు ఒక్కడికే వచ్చిందా ఎక్కడానికి? ఎందుకు బటన్ నొక్కకపోతే? ఏ విండో? అరే ఈడో ఇట్లా వచ్చి పట్టుకుంటున్నాయంట్రా. అరే మరీ దారుణంగా ఉంటుంది. ఏ విండో? ఇదేంటి? ఓహో నీకు ఏ బటన్ ఇక్కడ పట్టినా? ఇక్కడేంది ఈ బటన్ మరి? ఓకే నాకు అర్థమైంది. అక్కడ నువ్వు కనపడి ప్రెస్ కొట్లారే. అరే ఏంటి అరే ఎవడ్రా రే ఇన్ను? అరే ప్లీజ్ రారే, నువ్వు ఒక్కడివి ఒక్కసారి కాదు. అది దండం పెడతారు. అరే బండ. అరే నువ్వు పైకి వెళ్ళిపోయినావు కదా, ఇప్పుడు R కొడితే వెళ్ళిపోతాడా? ఇవన్నీ కొనుక్కోవచ్చు సపరేట్గా. రోబక్స్ ఆగు అక్కడ. అరే చూస్తున్నాడు రాడు. ఈ కొడితే వస్తుంది.
కొడితే సరిపోద్ది చాలా కొడితే సరిపోద్ది చూడు. అక్కడ ఇంకా మళ్ళీ ప్రెస్ చేయాలి అవసరం లేదు. అవసరం లేదు. నువ్వు కొడితే చాలు. ఇంకా దొబ్బేసాం మనం. దెబ్బ వచ్చింది. తప్పించుకున్నా ఇప్పుడు విండో ఓపెన్ అయింది. వాడు వచ్చేసాడు బ్రో. అదేంట్రా ఓపెన్ అయింది బ్రో. ఓపెన్ అయింది. నాకు విండో ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. నువ్వు కొడితే కొడితే ఒక్కసారి కొడితే చాలా మనం తర్వాత చచ్చిపోయినాయి కదా. ఓకే చచ్చిపోయినాయి కదా అంటే అదేంటో. అరే 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 చాలా భయంకరంగా ఉందిరా. అరే అరే నిజంగా భయంగా ఈడమో డాన్స్ వేసుకుంటున్నా. ఉరుకుతున్నా జంప్ మళ్ళీ చెప్తా. అరే 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 ఇది మనకి రాదురా. ఇది మనకి వచ్చేటట్టే లేదు. అలా గైస్ ఓకే చిన్నకైతే నేను తప్పించుకున్నాను కదా. ఇప్పుడైతే ఎక్కేసాను గైస్ 100%. ఫైనల్ ఎక్కేసాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి బ్రో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిప్పు బ్రో. అక్కడికి వెళ్ళాలి బ్రో. జాగ్రత్తగా బ్రో. కొంచెం మళ్ళీ కింద పడితే మళ్ళీ అక్కడ నుండి రావాలి. ఎక్కడ నుండి? మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి కింద పడ్డావు అక్కడ నుండి మళ్ళీ ఎక్కువ రావాలి. ఎక్కుకోండి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి. మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి. మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి అంతే బ్రో. గేమ్ అది. నేను సక్సెస్ఫుల్గా ఇస్తాను. ఓకే బ్రో. ఇక్కడ బాత్రూంలో దిగుతావు. అంటే బాత్రూంలో దిగుతావు. వచ్చా బ్రో. డబ్బు ఇట్లా బ్రో. ఇట్లా చెప్తా. Yes, well done. You completed the challenge, guys. నో బ్రో. ఇక్కడ గుంటుంది. అదేంటి? డోర్ ఓపెన్ బ్రో. ఏది డోరా? ఇదా? ఓకే ఇదే కూడా. ఇప్పుడు దూకే బ్రో. అక్కడ హోల్ ఉందా? హోల్ దూకే బ్రో. దూకేసా. ఇప్పుడు ఉంటుంది బ్రో. హార్డ్ ఉంటుందా? హార్డ్ బ్రో కొద్దిగా. ఇది రన్ 2 బ్రో. నువ్వు బేర్ ప్లేయర్ 2 ఇది. అసలు ఇది అక్కడి వరకే ఫస్ట్ ఇది అంతేనా? ఓకే గైస్ ఇంకొంది కానీ ఈ వీడియోకి అయితే అంతే. మరి నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత కంటిన్యూషన్ అయితే చేయడానికి అయితే నేను చూస్తున్నాను. ఒకవేళ మీకు కనుక బేర్ ఎక్స్ప్రెషన్ నచ్చుంటే నెక్స్ట్ వీడియో మొత్తం స్టోరీ వచ్చేసి నేను కంప్లీట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫినిట్ పిక్సెల్ తెలుగు.